అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వచ్చే నెల 26న ఆరిగేల రంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంటు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో మాజీ హోంమంత్రి రాజప్ప తన తండ్రి పేరిట ఈ టోర్నమెంట్ నిర్వహించారని ఎమ్మెల్యే ఆనందరావు చెప్పారు. అయితే 5 ఏళ్ల నుంచి దీనిని నిర్వహించకపోగా మాజీ జెడ్పీటీసీ దేశం శెట్టి లక్ష్మీనారాయణ ముందుకు రావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. వచ్చే నెల 26వ నుంచి 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో టోర్నమెంట్ లోగోను నేతలు ఆవిష్కరించారు. పేరు ఉన్నటువంటి గ్రామం ఇది. ఒకనాడు జిల్లా స్థాయిలో కార్యక్రమాలు జరిగితే తర్వాత మాజీ హోంశాఖ మార్చులు ప్రస్తుత శాసనసభ్యులు ఆధ్వర్యంలో స్థాయిగా ఇక్కడ మొట్టమొదటిసారిలో వాలీబాల్ ఈవెంట్ తర్వాత వైసీపీ ప్రభుత్వం తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించాలని దేశం శెట్టి లక్ష్మీనారాయణ గారు, అరిగల నానాజీ గారు ముందుకొచ్చి గ్రామస్తులందరూ అనుకుని ఈరోజు మరో గొప్ప కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నందుకు అభినందిస్తూ ఈరోజు అరిగల శ్రీరంగయ్య గారు పేరు మీద వారి మెమోరియల్ ట్రస్ట్ మీద జాతీయ స్థాయి మెన్ వాలీబాల్ నిర్వహిస్తూ 6 రాష్ట్రాల నుంచి 6 టీములు వచ్చి డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడి 4 రోజుల పాటు ఈ కోనసీమ ప్రాంత ప్రజలందరినీ అలరించబోతున్నారు. అందుకే నేను అందరినీ కోరుకుంటున్నాను, ఈ మండలం నుంచి కానీ ఈ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ప్రతి క్రీడా స్ఫూర్తున్న ప్రతి నాయకుడు, క్రీడలను ప్రేమించే ప్రతి వారు కూడా దీంట్లో పాల్గొని దీనికి అవసరమైనటువంటి సలహాలనిచ్చి సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ